ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. మోంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని ప్రశంసించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయన్నారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని సీఎం తెలిపారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయన్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. మోంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని ప్రశంసించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయన్నారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని సీఎం తెలిపారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయన్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. మోంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని ప్రశంసించారు. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఈరోజు తెలుసు కదా, కేబినెట్ భేటీ కొనసాగుతున్న విషయం మనం గతంలో 2 సార్లు ఇందాక చర్చించుకున్నాం. కాకపోతే ఈ భేటీలో ఆసక్తికర విషయం ఏంటంటే మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించడం. అంటే మోంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని సీఎం ప్రశంసించడం, అదేవిధంగా ఎవరైతే ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించామంటూ వారిని అభినందించడం. ఇదే విధంగా కనుక మనం భవిష్యత్తులో ఇదే విధంగా టీమ్ స్పిరిట్తో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయంటూ మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తాజా అప్డేట్ ఏంటి? రహీం, వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధానంగా ఈ మోంతా తుఫాను ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు, అందులో అధికారులు, మంత్రులు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పనిచేశారు, అదన్నీ కూడా దగ్గరగా చూసినటువంటి చంద్రబాబు నాయుడు మంత్రుల్ని అభినందించారు. అధికారులతో కలిసి అధికారులతో సమన్వయం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదైతే విపత్తు సమయంలో వీళ్ళు ఏ విధంగా పనిచేశారు, దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా వచ్చాయో చంద్రబాబు నాయుడు వాళ్ళతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆ తుఫాన్ సమయంలో క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందే విధంగా మీరంతా కూడా పనిచేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళని అభినందించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి సమన్వయంతో పనిచేయటం వల్ల తుఫాను సమయంలో మంచి ఫలితాలు వచ్చాయి. దానివల్లే పెద్ద ఎత్తున ఏదైతే ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగాం. ముఖ్యంగా సామాన్య ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేసి తీర ప్రాంతాల్లో కానీ, లోతట్టు ప్రాంతాల్లో కానీ ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడంలో కానీ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా సమర్థవంతంగా పనిచేసింది. మంత్రులు కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సమన్వయం చేసుకుని పనిచేస్తే, టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులను అభినందించారు. ఏదైతే టెక్నాలజీని వాడుకొని ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ఇటు పక్క సీఎం చంద్రబాబు నాయుడు, మరో పక్క మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అక్కడ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితుల్లో వివరిస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కూడా దానికి తగిన విధంగా పనిచేశారు. మొత్తంగా ఏదైతే గత తుఫాను సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, దానికి సంబంధించినటువంటి శాఖలు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులంతా కూడా సమన్వయంతో పనిచేయటం వల్ల మనం ఆశించినటువంటి ఫలితాలు రాబట్టగలిగాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పనిచేయాలంటూ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు అభినందనలు, ప్రశంసలు జల్లు కురిపించారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ మంత్రులందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రశంసించడంతో చాలా ఆనందపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఏ పని చేసినా సరే దానికి తగిన విధంగా ఇంకా బాగుండాలి, ఇంకా ఫలితాలను సాధించాలంటూ
పదే పదే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఏదైతే కేబినెట్ సమావేశం ప్రారంభంలోనే అందరినీ ప్రశంసించడం, మీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేశారు, ఈ విధంగా పనిచేసి ప్రజలకు మంచి సేవ చేసే విధంగా ముందుకు వెళ్లాలంటూ కూడా ప్రోత్సహించడం. ఒక పక్క ఈ కేబినెట్ సమావేశం ప్రారంభంలోనే కొంత మంత్రులందరూ కూడా దీనికి సంబంధించి ఇంకా బూస్ట్ ఇచ్చినట్టేనని చెప్పుకోవచ్చు. రహీం, నరేంద్ర, ఇంకొక ముఖ్య విషయం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎడిదిరిగి మోంతా తుఫాను సంబంధించినటువంటి కేబినెట్లో మంత్రులను అభినందించిన విషయంలో చెప్పుకుంటే ప్రధానంగా ఆర్టీజీ సెంటర్ నుంచి నిద్రాహారాలు మానకి రాత్రి పగలని తేడా లేకుండా దాదాపుగా అక్కడ లోకేష్ పడినటువంటి కష్టం చూస్తే మెచ్చుకోదగ్గది. ఎందుకంటే గతంలో ఇలాంటి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు రోడ్డున పడి దాదాపు వారం 10 రోజుల దాకా దానికి సంబంధించినటువంటి వృక్షాలను తొలగించే పని చేసేవాళ్ళు కాదు గతంలో. కాకపోతే అప్పటికప్పుడు అంటేనే పడినటువంటి గంట అరగంటలోనే ఆ వృక్షాలను తొలగించడం, ఎక్కడ కూడా రహదారులకి ఆటంకం కలగకుండా, ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, అదేవిధంగా పవర్ కట్కి సంబంధించి గతంలో చూసాం. ఒక తుఫాన్ వచ్చిందంటే 2-3 రోజుల వరకు దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మళ్ళీ కరెంటు సప్లై అనేది ఆగిపోతా ఉన్నది. వెంటనే కొన్ని గంటల్లోనే దాని కరెంటు సంబంధించినటువంటి ఎక్కడ అంతరాయం లేకుండా చేయడం విషయంలో కూడా ఆర్టీజీ సెంటర్ నుంచి లోకేష్ పడ్డ కష్టం అంటే తన మంత్రిత్వ శాఖలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ డెడికేషన్ కూడా మెచ్చుదగ్గదే. ఏమంటారు? మొదటి నుంచి కూడా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అధికారంలో కూర్చుంటే ఏ సమస్య వచ్చినా సరే ఆయన పరుగులు పెట్టే తీరు వేరే రకంగా ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగు వారికి ఎక్కడైనా సరే ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ముందుండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి సంక్షేమ విషయంలో ఆంధ్రప్రదేశ్ ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఏదైతే తుఫాన్ రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ కు తుఫాను వల్ల నష్టం జరగబోతుందనే అంచనా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందో, క్లారిటీ వచ్చిందో, వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులందరినీ కూడా క్షేత్రస్థాయికి పంపించి దానికి తగిన విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా ఆదేశించారు. మరోపక్క సచివాలయం నుంచే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, సంబంధిత శాఖల మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. ఒకనొక సమయంలో తుఫాన్ తీరం దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకున్నారు. కానీ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా తుఫానుకు సంబంధించినటువంటి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, దానివల్ల నష్టం ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలనే దాని మీద నారా లోకేష్ తెల్లారిందాక పూర్తిగా సచివాలయంలోనే ఉండి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా తుఫాన్ తీరం దాటిన తర్వాత తుఫాన్ తీవ్రత తగ్గి అక్కడ వర్షం దానివల్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన తర్వాత వాటన్నిటిని కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చేంత వరకు అధికారులు ఏ విధంగా పని చేపించాలి అవన్నీ కూడా చేపించారు. మనం చూసాం బందర్లో అర్ధరాత్రి సమయంలో 12 గంటల సమయంలో చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోతే అప్పటికప్పుడు ఆ టీమ్స్ అన్ని కూడా వాటిని క్లియర్ చేసి ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్నింటినీ అందుబాటులో తీసుకువచ్చారు. మరోపక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే ఇబ్బంది పడతారంటూ ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు కూడా వాళ్ళని తరలించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి, గర్భిణీలకు సంబంధించి ఒక వారం రోజుల లోపు డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఆసుపత్రులకు తీసుకువచ్చేశారు. ఎందుకంటే తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతే, ఒకవేళ ట్రాఫిక్ కూడా పూర్తిగా కూడా స్తంభించిపోతే ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని ముందుగానే ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారంటేనే రాష్ట్ర ప్రభుత్వం తుఫానుకి సంబంధించి ఏ విధంగా సిద్ధమైందో మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా ప్రాణ నష్టం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. మొత్తంగా పంట నష్టానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు లెక్కలు కట్టారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మొత్తంగా తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం అంతా కూడా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. రహీం, రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.